నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. శిశు అభివృద్ధి పథక అధికారిని వారి కార్యాలయం పడమర ప్రధాన కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని అంగన్వాడీ వర్కర్స్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. గొడవ పడితే నువ్వు అంటివే అట్లా నువ్వు ఆయమ్మనని ఆయమ్మ నీ నవ్వు మాటనే మీ మధ్య కోపం పెరిగే వాళ్ళు గవర్నమెంట్ పని లేకపోతే మీ సమ్మెత్తిపోతారు. అందుకోసమే వాళ్ళని మనం కలుపుకోవాలా. కానీ ఇంకా వేరే ఏరియా వద్దక్క, ఏరియా పేరు వద్దు. ఆ ఆశ అయితే ఏడ్ చేసింది, నీకు ఈ నెల శాలరీ పెట్టను, నువ్వు అంగన్వాడీ సెంటర్లో ఖచ్చితంగా కూర్చోవలసిందే, కూర్చోవలసిందే నువ్వు అంగన్వాడీ సెంటర్లో అని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టింది. మళ్ళీ మేమంతా వెళ్ళి యూనియన్గా వెళ్ళి మేము ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చేస్తే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఈ నెల శాలరీ పెట్టడం మెడికల్ ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ మిగతా ఏఎన్ఎంస్ కానీ చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఆశాలని కూర్చోండి, కీస్కి ఓపెన్ చేసుకొని కూర్చోండి, మీ సర్వేలు మీరేం సర్వేలు చేయొద్దు, మేము వెళ్తాం మీ బదులు, మీరు అంగన్వాడీ సెంటర్లో కూర్చోండి. కొన్ని మండలాలలో కానీ ఓడిస్లో ఇలానే ఆశాన్ని కూర్చోబెట్టినారు. చోడవరంలో కూడా ఇట్లా 24 గంటల సేపు ఆశాన్ని కూర్చోబెట్టారు. మన లక్ష్మి ఈరోజు 8వ రోజు మా సమ్మె. అంటే ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికైతే ఏ రకమైన చలనము అనేది లేదనమాట. అంటే మేము రోడ్లపైకి వచ్చి మా సమస్యలను, మా బాధలను, మా గోడు చెప్పుకుంటా అంటే కూడా చర్చలకని పిలిచి చర్చలు ఏమాత్రము విఫలమైపోతున్నాయి. కాకపోతే ఈరోజు మా ప్రాజెక్టు దగ్గర వంట వార్పు చేసుకొని మేము ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తిని ఇక్కడే ఈరోజు కూడా సమ్మెలో పాల్గొంటున్నాము. మా న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా కూడా ఏమాత్రము కనికరము చూపించలేదన్నమాట. అదేవిధంగా సెంటర్లు మూసివేసి రోడ్లపైకి వచ్చి ఉంటున్నాము. మరి టీములను వేసి 5 మందిని, అంటే మామూలు సెంటర్స్కి ఈరోజు కిట్లు పంపిస్తున్నారనమాట. వాళ్ళైతే 5 మందిని కిట్లు పంపించి వాళ్ళైతే 5 మంది అయితే ఈ డ్యూటీ చేయాలా, మరి మేమైతే 2 చేయాలన్నమాట. అంటే వాళ్ళకు ఒక రూలు, మాకు ఒక రూలు ఉంటుందా? అంటే మేము గౌరవ వేతనం అని ఇన్ని ఏండ్ల సర్వీసులు కూడా గౌరవ వేతనం కిందనే చేస్తున్నాం. కానీ ఇప్పుడు పని వేళలు పెరిగినాయి కాబట్టి మేము కనీస వేతనం అనేది అడుగుతూ ఉంటున్నాం అనమాట. గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము గ్రాట్యుటీ కూడా అడుగుతున్నాము. కాకపోతే వాటన్నిటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా సమస్యలు అది ఎఫ్ఆర్ఎస్ అయితేనేమో ప్రతి ఒక్కటి రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇలాగే మాకు చర్చలు సఫలం కాకపోతే ఎన్ని రోజులైనా సమ్మెలో పాల్గొంటామనేసి మేము హెచ్చరిస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 8వ రోజు చేరుకుంది. వివిధ రకాల్లో ప్రభుత్వానికి నిరసన తెలపడం ఈ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. మొన్న ఆశాలు కూడా 36 గంటల వంట వార్పు ప్రోగ్రాం అని పుట్టపర్తి జిల్లాలో సమ్మె చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వంలో కానీ వీళ్ళు 8 గంటలు రోడ్లలో పడి సమ్మెలు చేస్తుంటే మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆశాలని మీరు వెళ్ళి సెంటర్లు ఓపెన్ చేసుకొని కూర్చోండి అని బలవంతంగా వాళ్ళ సెంటర్లో పెట్టడం జరిగింది. కానీ మేము వెళ్ళలేదు. కీస్ ఇవ్వమన్నా కూడా కీస్ ఇప్పించుకోరండి, కీస్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని బలవంతంగా సెంటర్లో పెట్టడం కానీ చేయడం జరిగింది ప్రభుత్వము. కానీ మేము వాళ్ళకి మద్దతే ఇస్తాం, కానీ మేము సెంటర్లో అయితే కూర్చోము. ఈ ప్రభుత్వం మమ్మల్ని తీసేసినా పర్వాలేదు, కానీ మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి మేము కానీ వాళ్ళు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ మేమంతా హెల్త్ వర్కర్లము కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసి ప్రభుత్వ పథకాలు అమల్లోకి పరిచి జీతాలు పెంపు కోసం మేము పోరాడుతున్నాము. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళ పద్ధతులు వాళ్ళ వ్యవహారంలోనే జరగడం జరుగుతుంది, కానీ మమ్మల్ని పట్టించుకోవడం జరగలేదు. అందుకనే పేద పిల్లలకి ఫుడ్ పెట్టి గర్భవతులకు కానీ రక్తం తక్కువ ఉండే వాళ్ళకి కానీ వాళ్ళు కానీ సేవ చేయడం జరిగింది. కానీ మా సేవల్ని గుర్తించుకోకుండా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళ తీరులో వాళ్ళే వ్యవహరిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మద్దతుగా మేము వాళ్ళతో పోరాటం చేసి మా హక్కులను సాధించుకోవాలని